అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 సార్లు, 1980లో 4వసారి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూకి మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేశారు. 1964 సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రచార శాఖగా పనిచేశారు. ఇందిరా ప్రియదర్శిని గాంధీ 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్లోని ఆనంద్ భవన్లో జన్మించారు. ఆమె తండ్రి నెహ్రూ తన బిడ్డకు లోక జ్ఞానం గురించి తెలియజెప్పవలసిన సమయంలో ఎక్కువ కాలం కారాగారంలో ఉండటం వలన ఇందిరాకు ఏమీ నేర్పే అవకాశం లేదని ఆలోచించి కారాగారం నుండే ఆమెకు భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి ఉత్తరాలు రాసేవారు. ఆయన తన కుమార్తెను ప్రియదర్శిని అని పిలిచేవారు. పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలు ఆమె ఉత్తీర్ణాలయ్యింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరి అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా కారాగారానికి వెళ్లటం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చికిత్స కోసం స్విట్జర్లాండ్ తీసుకువెళ్లారు. తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక బడిలో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుదుటపడలేదు. పైగా అంతకంతకు క్షీణించింది. ఇందిరాకు 17 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిగా చేసింది. తండ్రి ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇందిరా కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యలను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచనాన్ని, ఒంటరితనాన్ని వదిలేసుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సోమర్విల్ కళాశాలలో చదివేటప్పుడు స్వాతంత్ర్యం సంపాదించుకోవడం కోసం లండన్లోని స్థాపించిన ఇండియన్ లీగ్లో 1930లో చేరింది. ఆ తర్వాత లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో పాత్రయకుడు ఫిరోజ్ గాంధీ స్నేహం ఏర్పడింది. ఫిరోజ్ గాంధీతో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమే కాదు, స్నేహితుడు కూడా. ఇందిరాకు అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు పర్షియులు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం వారు. అందువలన ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు. నెహ్రూ ఇందిరా నిర్ణయాన్ని విని గాంధీ సలహా తీసుకోవాల్సిందిగా ఇందిరాను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాడు మరియు అంగీకరించవలసిందిగా నెహ్రూను కూడా కోరారు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 1942లో ఇందిరా, ఫిరోజ్ల వివాహం జరిగింది. ఇందిరా ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ గారి వెనుకే ఉన్న అనుకోని విధంగా తన రాజకీయాల్లోకి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ తండ్రి రాలేకపోయిన సభలో ఆమె మాట్లాడవలసి వచ్చేది. ఆమె ఉపన్యాసం ముఖ్యంగా కంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలిసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేది. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సెప్టెంబర్ 8 ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించారు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించటం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు ఆమెకు జీవితం పట్ల అవగాహన, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూ గారి స్నేహితులను, రాజకీయ నాయకులలోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది. నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్ఠించారు. శాస్త్రి గారు ఇందిరాగాంధీని ప్రధానిగా ఉండమని కోరాడు. అయితే నెహ్రూకు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసి ఇందిరాగాంధీ శాస్త్రి గారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. శాస్త్రి గారు ఆమెను ఏ మంత్రిత్వ శాఖలోనైనా నిర్వహించాలని మరీ కోరగా కొంత అయిష్టంగానైనా అంగీకరించింది. ఆమె రాజ్యసభ అధ్యక్షురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో కేబినెట్ హోదా కలిగిన సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి
మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. నేటి వరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేదు. ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏమాంతూ సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో మొరార్జీ దేశాయ్ లాంటి వారు అసమ్మతవాదులుగా గళాన్ని విప్పారు. ప్రధానమంత్రి పదవికి జరిగిన పోటీలలో ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్లు అప్పటికి కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారస్వామి కమరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355కు 169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీని మూగబొమ్మగా అభివర్ణించారు. అయితే అది సరి కాదని ఇందిరా మున్ముందు తన చర్యల ద్వారా నిరూపించింది. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో అధికార యంత్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులను చేపట్టబోతున్నట్లు, ఇది పాత సాంప్రదాయ పద్ధతులకు నవీన భావాలు కల యువతరానికి జరిగే పోరాటంగా ఆమె చెప్పారు. మొరార్జీ దేశాయ్ని సంతృప్తి పరచడానికి ఉప ప్రధానమంత్రి కీలకమైన ఆర్థిక పదవి ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలు కోల్పోవలసి వచ్చింది. ఆమె మాత్రం విజయం సాధించింది. దీనికి అసలు కారణం ఆమె సామాన్యులకి దగ్గరగా ఉండటం. మరలా ప్రధాన పదవికి పోటీ ఏర్పడింది. ఓడిపోయిన వారందరూ వ్యాపారవేత్తలు, మరి కొందరు జమీందార కుటుంబాలకు చెందిన వారి అండతో ప్రధాన పదవికి పోటీ పడ్డారు. అయితే భారీలో చివరికి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్లే మిగిలారు. ఆమె తన తెలివితేటలతో ఆయనని పోటీ నుంచి విరమింపజేసి ఆమె ప్రధాని అయ్యింది. మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. అంతేకాక ఆమె నేతృత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించింది. ఆమె ప్రధాని పీఠాన్ని రెండవసారి అలంకరించింది. 1969లో జాకీర్ హుసేన్ మరణం ఆమెకు సవాలుగా మారింది. ఆమె వ్యతిరేకులు ఆమెను ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ పడేలా పెట్టారు. కానీ ఇందిరా గాంధీచే చేయబడ్డ వివి గిరి పోటీలలో నెగ్గి అధ్యక్షుడయ్యారు. మొరార్జీ నుండి ఆర్థిక శాఖను వెనక్కి తీసుకోవడమే కాక 1969లో బ్యాంకులను జాతీయం చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించిన వివి గిరి గెలుపులకు కారణం కావచ్చు. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశాడు. బ్యాంకుల జాతీయకరణం ద్వారా ప్రజల మన్ననలందుకున్నారు. ఇందిరా పార్టీలో మాత్రం శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. జరిగిన సంఘటనలతో నష్టపోయిన కొంతమంది నాయకులు, ఆమె నాయకత్వం సహించలేని మరికొందరు ఆమె పార్టీ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఆవిర్భించిన 100 సంవత్సరాల తర్వాత దానికి చీలిక ఏర్పడింది. ఇందిరా నేతృత్వంలో కాంగ్రెస్ను కాంగ్రెస్ ఆర్ గాను, కాంగ్రెస్ ఓ రెండవ చీలికను గాను గుర్తించారు. ఈ చీలిక వల్ల ఇందిరాగాంధీకి ఆధిక్యం తగ్గటం జరిగింది. ఇందిరాపై అవిశ్వాసం తీర్మానాన్ని చేపట్టారు. అక్కడ నుంచి వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. పార్లమెంటులో మిగిలిన చిన్న పార్టీలు, స్వాతంత్ర సభ్యులు ఆమెకు మద్దతునిచ్చారు. ఇది ఆమె దురదృష్టానికి చీకటి నిదర్శనం. జమీందార వ్యవస్థ రద్దుకై ఆమె చేపట్టిన బిల్లు లోక్సభలో నెగ్గి రాజ్యసభలో విరిగిపోయింది. అయితే పట్టు వదలలేని ఆమె రాష్ట్రపతి ద్వారా జమీందారీ వ్యవస్థ రద్దు చేయిస్తున్నట్లుగా అధికార ప్రకటన చేసింది. ఇది సహించలేని జమీందారులు, కాంగ్రెస్ ఓ నేతలు, కొన్ని పార్టీలు కలుపుకొని వ్యాపారవేత్తలు వారి మద్దతుతో నడిచే పత్రికలు సహాయంతో ఇందిరాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఇందిరాగాంధీ ప్రజలు ఓటుతోనే తన సామర్థ్యాన్ని నిరూపించి తన శత్రువులకు చూపించాలని లోక్సభను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేసింది. 1971 ఫిబ్రవరి ఎన్నికలలో నిర్వహించాలని నిర్ణయించుకుంది. 1969 కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ కమ్యూనిస్టుల సహాయంతో అలాగే 2 ఏళ్లు పరిపాలించింది. ఆమె తిరుగులేని ఆధిక్యతతో గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3వసారి ప్రధాని పదవిని చేపట్టింది. ఈ పదవి కాలంలోనే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది.
తూర్పు పాకిస్తాన్లో పశ్చిమ పాకిస్తాన్ బలగాలు సృష్టించే అల్లరులు అరాచకాలు భరించలేక లక్షలాది ప్రజలు భారతదేశంలో వలస రావటం మొదలుపెట్టారు. ముక్తి బాహిని తూర్పు పాకిస్తాన్ విముక్తికై పోరాడారు. ఇది 1970 నుండి 71 వరకు జరిగింది. వారికి తన మద్దతు తెలుపుతూ మన దేశ సైన్యాన్ని వారికి అండగా పంపించింది. మన దేశ సైన్య సహకారంతో ముక్తి బాహిని విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసింది. ఆనాటి తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్. ఈ కాలంలో రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతో పాటు దేశంలో పంట ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మాణాలకై గరీబీ హఠావో నినాదం, 20 సూత్రాల పథకాల లాంటి ప్రజాకర్షణ పథకాలు చేపట్టింది. 1971లో అమేథీ లోక్సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెలిచిన ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్ నారాయణ్ దాఖలు చేసి పిటిషన్లపై ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లదని, తర్వాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాలలో పాల్గొనరాదని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1975లో తీర్మానం ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకుంది. ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరాను వ్యతిరేకించి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి పోలీసులను, అధికార యంత్రాలని ఇందిరాకు తమ అధియేతలను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతి పసిగట్టిన ఇందిరా పరిస్థితిని చేజారనివ్వకుండా అదుపులో తీసుకురావాలని ఆలోచించింది. వారిని అలానే వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యలను సిద్ధమని నిరూపిస్తూ ఇందిరా దేశమంతటా అత్యున్నత పరిస్థితిని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజకీయాల్లోనూ రాజ్యాంగంలో 352 ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యధిక పరిస్థితిని ప్రకటించింది. జనవరి 30 జయప్రకాష్ నారాయణ్ ముఖర్జీ లాంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్లారు. వారికి చాలా కాలం తర్వాత చూసిన ప్రజలు జయ జయ ధ్వనులు చెప్పారు. అత్యవసర పరిస్థితి పరిమాణం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరాగాంధీ సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీ చెందిన రాజ్ నాయక్ చేతిలో ఓడిపోయింది. మార్చి 22 ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది. తదుపరి ఎన్నికలలో ఇందిరా ప్రజలలో సుడిగాలి వలె తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరించి కృషి చేస్తున్న వారికి మాట ఇచ్చింది. ఇందిరాపై ప్రజలకు గల్ల నమ్మకం మరోసారి రుజువైంది. 1980 జనవరిలో ప్రధానిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసి ఇందిరా తన మంత్రి మండలిలో యువజన కాంగ్రెస్ సభ్యులను చోటిచ్చింది. ఆమె తనపై హత్యాయత్నం జరగవచ్చని అనుమానిస్తూనే ఉంది. ఆమె తన మరణం హింస వల్ల వచ్చిన ఆశ్చర్యం లేదని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి రక్తపు బొట్టు ఇంకిపోయే వరకు తాను దేశం కోసం శ్రమిస్తానని, ప్రజలపై తనకు గల్ల ప్రేమను ఎవరు చంపలేరని పత్రికలలో ప్రకటించారు ఇందిరాగాంధీ. ఆమె అనుకున్నట్లుగానే 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులే ఇందిరాగాంధీని కాల్చి చంపారు. ఆమెను చంపిన 2 అంగరక్షకులు సిక్కులే. స్వర్ణ దేవాలయం దెబ్బతినటం వలన ఏర్పడిన ద్వేషానికి ఆమె బలి అయ్యారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.